మహిళల యొక్క సపోర్ట్ ఎక్కువ జగన్ గారికి ఉంది. జగన్కే ఉంది. మహిళల్లో ఎక్కువ శాతం జగన్కే ఉంది. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో ఉన్నారు కదా, మనం చూసాం, జాయిన్ అయ్యారు రీసెంట్గానే. సో ఆమె కూడా ఇప్పుడు టీడీపీ జనసేనకి సపోర్ట్ చేస్తే మొత్తానికి ఒంటరివాడు అయిపోతారు కదా జగన్. అవ్వచ్చు, బట్ అయినా కూడా ఆయనయే వస్తారు అనే నమ్మకం అయితే ప్రజలలో ఉంది. పోయినసారి 175కి 150 సీట్స్ వచ్చినాయి, భారీగా గెలిచారు. సో ఈసారి ఎమర్సీ అనుకుంటా 175. అంటే కనీసం అంటే 100 అబోనే వస్తాయని అనుకుంటా. బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి. డిఫరెన్స్ అంటే ఆయనకు టైం కావాలి. చంద్రబాబు నాయుడు గారికి ఈయన కూడా అంతే సేమ్. ఆయన 10 ఇయర్స్లో డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తారు. ఈయన కూడా 10-15 ఇయర్స్ టైం ఇస్తే ఈయన కూడా చేసి చూపిస్తారనే అదైతే ఉంది. ఒకసారికి అవ్వదు కదా డెవలప్మెంట్ అనేది, ఒక ఈజీగా అవ్వదు. సో సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చి చూస్తే అప్పటికి కూడా చేయకపోతే అప్పుడు మారే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారు వస్తారు అని అనుకుంటున్నాను.